హసక్. పేదవారి కోసం తపన పడే ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా పేదవాళ్ళ ఆకలి తెచ్చాలని తపన ఆలోచన చూడలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వీరు తప్ప ఇంకో మనిషి ఈ స్థానం అలంకరించిన ఇటువంటి కార్యక్రమం చేయలేరండి. సినిమా నటులు 10 సంవత్సరాలు అయిందండయ్యా పార్టీ పెట్టి. ఎంతసేపు వారి తపన రాయుడు గారు అన్నట్టు వారి పార్టీయా చంద్రబాబు నాయుడు బాగు కోసం వచ్చారండి అన్న ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు బాండెడ్ నెంబర్గా చేయడం కోసం వారి ఎస్టేట్లో మార్కెటింగ్ మేనేజర్గా పవన్ కళ్యాణ్ గారు నియమించుకున్నారండి. నిత్యం కాపులు ఇతర కులాల మధ్యన కుటుంబాల మధ్యన తగాదాలు పెట్టి అయ్యా అందరు కుషించిపోయేలాగా కార్యక్రమం తీసుకున్నారండి. చూస్తూ ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారి కుటుంబంలో చిచ్చు పెట్టారండి. ఈ మధ్య నా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టి నన్ను కూడా రోడ్డు మీద లాగారండి. అయ్యా నేను అడిగాను వారిని, అయ్యా మీ కుటుంబ హిస్టరీ కూడా చెప్పండి అయ్యా, మీ భార్యను కూడా పరిచయం చేయండి డయాస్ మీదకి వచ్చి, మొదటి భార్య, ఉదయం భార్య, రెండో భార్య, మూడో భార్య అని చెప్పి పరిచయం చేయండి. మీ మెగా కుటుంబంలో జరిగిన సంఘటన కూడా చెప్పండి అయ్యా. ఎదరో కుటుంబాన్ని రోడ్డు మీద ఆకడం కదండి అయ్యా అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగానండి. అయ్యా ఎవరు ప్రశ్నించట్లేదని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వారు అయ్యా బాధగా ఉందండి. కులాల మధ్య చిచ్చు, కుటుంబాల చిచ్చు, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం, వారికి ఆకలిని అధికారం కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నారండి. అయ్యా ముఖ్యమంత్రి గారు ఆ చెల్లెలు గారు దూరం చేశారు. అయ్యా ఇదే పనిలో ఉన్నారండి. ఓట్లు చీలిపోవాలా, అధికారం వచ్చేయాలా. అందరికీ నమస్కారం. నేను మీ క్రాంతి బార్లపూడి. నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. ఒక బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతుల్లో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది. ఆ చెడు స్నేహాలు మానుకోండి. పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ని ఏమీ ఆలోచించకుండా ఎలా పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. అది ఆయన తెలుసుకోకపోవడం చాలా బాధాకరం. జగన్ పాలనలో ఎంతో మంది రౌడీలుగా ఎదిగి ప్రభుత్వ అండదండలతో ప్రజలని భయపెట్టి దోచుకుంటున్నారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అది నీకు జూన్ 4న తెలుస్తుంది. నీ బెదిరింపులకి నేను భయపడను. నమస్కారం. హసక్.